జనంతో ముద్దు పెట్టించుకొని ముద్దులాడి అన్ని చేసి మీ చెల్లెలు నీకోసం మా అన్నని గెలిపించండి, మా అన్న దేవుడు రాముడు కృష్ణుడు అని చెప్పి మీ చెల్లెని వెన్నుపోటు పొడిచావు. సొంత బాబాయినే గుండెపోటు వెన్నుపోటు ఏదో పోటీ అయినావు కదా, పోటు అయిపోయింది. పోటుకే బ్రాండ్ అంబాసిడర్ మీ ఫ్యామిలీ. మీరు పోయి పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. ఏమో నానిగా ఒకటి అడుగుతున్నాం, అయ్యా నాని, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో బూట్ పాలిష్ కొనడం లేదంట. ఎందుకంటే మొన్నడు అంత బాగా నాకేస్తున్నాడంట బూట్లు. పాలిష్ అవసరం లేదు ఆ రేంజ్ లో. మేము కూడా అరే తురే ఒరే అని మాట్లాడగలం, కానీ మా సంస్కృతి అది కాదు. మేము గౌరవించే మాట్లాడతాం, అయ్యా నాని అనేసి మాట్లాడతాం. బూతులు తిట్టగలం బ్రహ్మాండంగా. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రతి విమర్శకు మీరు ఒకరే మాట్లాడతారు, మేము 100 మంది మాట్లాడే జన సైనికులు ఉన్నారు. ఇది తెలుసుకున్న గతంలో కూడా చెప్పాం. మీరు ఏదో మళ్ళీ మాట్లాడితే మీకు పదవి వస్తుందనో లేకపోతే సీట్ వస్తుంది, సీటు కూడా సీట్స్ ఇనిపింది మీకు. మీరు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇంకా ఘోరమైన బూతులతో, ఎలా బూతులు అంటే గతంలో కూడా చెప్పాం, మీ భార్య బిడ్డ కూడా మీరు కాపురం చేయలేరు, అలాంటి బూతులు తిడతాం. ఇంకో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి యాత్ర గురించి చెప్పారు క్లియర్ గా. సెక్యూరిటీ రీజన్ ఉంది. ఆయన ఏమి మీలాగా అల్లాటప్ప ఆషామాషి క్యాండిడేట్ కాదు. పవన్ కళ్యాణ్ ఆయన రోడ్డు పైకి వస్తే లక్షల మంది జనం వస్తారు. సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి మాకు. రూట్ మ్యాప్ క్లియరెన్స్ కాలా, ఇంకా టైం తీసుకున్నాం. ఖచ్చితంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ మంత్రులకి మీకైతే నిద్రపోని రాత్రులు గడుపుతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తే నిద్రపోని రాత్రులు మీరందరూ గడుపుతారు. అలాంటి రోజు కోసం మీరు త్వరగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏదో సమయం ఇచ్చాడు, పోనీ షుగర్ లో బీపీ వచ్చి టాబ్లెట్ సెట్ చేసుకుంటారు అనుకుంటే మీరు ఇంకా రండి ముందు గంట అంటున్నారు. వస్తాడు ఖచ్చితంగా, చాలా త్వరలో మేము యాత్ర ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా కామెంట్ చేశాడు, వీకెండ్ పాలిటీషియన్ అటు పవన్ కళ్యాణ్ గారు. సరే మేము వీకెండ్ పాలిటీషియనే, మీరు నాయకుడు 24/7 కదా, ఏం వీకెండ్ అండి నా రాష్ట్రంలో? మీ ప్రభుత్వం ఏం చేసింది? మీరందరూ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి దాకా గంటలు అరగంటలు వీడియో కాల్లు ఇవన్నీ ఏమి చేయరు, ప్రజలు సేవ చేస్తుంటారు. మీరేం పీకినారు? ప్రజలకు అడుగుతున్నాం. ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? కనీసం 100 అడుగులు రోడ్ అనేసారు అయినా మీరు లేదు. మీరు కూడా మాట్లాడతారు పొలిటీషియన్స్ గురించి. జాగ్రత్త, కాపలా కుక్కనా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుక్కను కొడతాం. అలాగే ఇంకా ఉంది త్రిపులక్ష రోజవ్వ, మనందరూ తెలుసు, మన ఫెమిలియర్, మన జిల్లా మంత్రి త్రిపులక్ష రోజవ్వ. ఆయన పేరు మేమే పెట్టాం రోజవ్వ అనేది. అవే కదా ఇలా మేకప్ వేసుకుని సరిపోతుంది. ఈమె సినిమాలో ఉన్నప్పుడు విదేశాలు తిరిగింది, ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినప్పుడు విదేశాలు తిరుగుతుంది. ఇక్కడ ఉండేది టూరిజం శాఖ మంత్రి ఇచ్చామే తప్ప ఆయన టూర్లో వెళ్ళిపోతుంది. మొన్న ఆస్ట్రేలియా పోయింది, మంచి ఫోటో, అద్భుతమైన ఫోటో. కంగారు ఏం ముద్దు పెట్టింది ఇలా, కానీ ముద్దెత్తి పెట్టారు. అడుగుతున్నాను ఈమెని, పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా పోటీ చేయాలి, ఏమంత బాధ? అసలు 175 పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు కదా. నీ సీట్ ఎక్కడ ఈసారి? మీకే సీట్ సిరిగిపోయింది. మీకు సీట్ లేక మీరు తిరుగుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ అన్న, నీ తోడబుట్టిన అన్న, జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన అన్న అనుకుంటే అందరూ చెప్పండి మాది, మీ అన్న మీద ఒట్టేసి చెప్పు, నగరి నియోజకవర్గ సమీక్ష సమావేశం ఎందుకు పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డితో? పెట్టడం లేదు. భయం. నియోజకవర్గంలో నీతో పాటు 4 తప్ప, నీ 2 గన్మ్యాన్లు, నీ మేకప్ మ్యాన్, మీ ఇంటి వాచ్మ్యాన్ తప్ప ఎవరు రావట్లేదు నీతో. నువ్వు కూడా మాట్లాడతావు సమీక్షల గురించి, నువ్వు సీటు గురించి మాట్లాడతావు. మీ సీటే చిరిగిపోయింది. మీరు చెప్తున్నాం కదా, రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఏదో చూస్తాను, మేము విమర్శించగలం అని గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నాం. 175 స్థానాల్లో పోటీ చేసి సింగల్ ఏమంత భయం? మేము కలిసి వస్తే మీకేం భయం? మీ నాయకుడు సింహం కదా, పులి కదా, భయం ఎందుకు? మమ్మల్ని వెంటో ఎలాగో అలాగ వస్తాం, మీకెందుకు? మీ బాధ ఏంటి? ఒకటి అడుగుతున్నాము, మీ సింహాల కన్నా పెద్ద సింహం ఉన్నాడు, ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈ సింహానికి తగినే కదా. 2004 ఎలా వచ్చాడు అధికారం? అయినా సింగల్ గా వచ్చాడా? ఆ సింహం ఏమైనా లేదే. 294 స్థానాలకు గాను టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీతో గుర్తు పెట్టుకుని ఆ సింహం అధికారంలోకి వచ్చింది. అధికారం ముఖ్యం, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. సింగల్ గా వస్తున్నారా, బస్సుల్లో వస్తున్నారా, నీకెందుకమ్మా? ముందు నీ సీటు చూసుకో. ఈసారి ఈ రోజు నాని గారిని, రోజా గారిని ఎవరైతే విమర్శిస్తారో వీళ్ళు ఒక విషయం ఉండగలదు, చాలా మేజర్ ఇష్యూ ఇది.
కంపల్సరీ అడగాలి. తిరుపతి ప్రజల కోరిక, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ఉండొచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరిక కూడా కావచ్చు. మీ ముఖ్యమంత్రి గారికి భార్య ఉంది కదా, భారతిరెడ్డి గారు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. ఏ రోజైనా తిరుమలకు వచ్చారమ్మా తల్లి? కనీసం ఈసారి బ్రహ్మోత్సవాల కన్నా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆయన భార్యతో వస్తాడా, లేకపోతే అమ్మ అనిపించి భజన బ్యాచ్ రోజా గారినో లేదా 2-3 వేసుకుని వచ్చి కలిసి వెళ్ళిపోతాడా? అనుమానం. ఆయనకి భార్య ఉంది కదా, భారతిరెడ్డి గారు భారతి సిమెంట్స్ పెట్టుకోవాలా, వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం మాకు చూడాలి ఆనందంగా. తిరుపతి ప్రజలకి ఎంతో మంది ముఖ్యమంత్రులు వాళ్ళ భార్యతో వచ్చినారు, పట్టు వస్త్రాలు ఇచ్చినారు. ఈయన రావడానికి ఏమి? ఈయన రానంటుందా, ఆయన రావడం లేదా? అనుమానాలు ఉన్నాయి. దానికి మంత్రి నాని చెప్తాడు. ఎందుకంటే నాని నిద్రలేసి వాళ్ళ ఇంట్లో ఉంటాడు, పాలేరు కదా, పాలు పోస్తాడు, బట్టలు దూకుతాడు, జాకెట్లు దూకుతాడు, లంగాలు పని చేస్తాడు. కాబట్టి బాగా తెలిసి ఉంటుంది నానికి. నాని అనుకుంటాడు, నానికి తెలియకపోతే ఇంక రోజు ఇంకా బాగా తెలుసు. అన్న కదా, వదిన గురించి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వదిన చెప్పాలి, మీ వదినమ్మ కానీ మీ అన్న భార్య కానీ ఎందుకు తిరుమలకి పట్టు వస్త్రాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈసారన్నా తీసుకొస్తారా? తీసుకురావాలి, మేము చూడాలి. మాకు చాలా ఆనందం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బట్టల్లో ఆ పట్టు వస్త్రాలను మెరుస్తూ, పక్కన ఆయమా మెరిపిస్తూ, ఇద్దరు మై మరిపించి అక్కడ భక్తుల్ని చాలా కళ్ళలకు ఆనందంగా కల్పించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. నిజంగానే అవకాశం ఇస్తారేమో, లేదా ఎందుకు రారో ఈ కాపలా కుక్కో లేకపోతే రోజావో చెప్పాలి.